పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇళ్లల్లో పనిచేసి నెలకు 2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న కలితా మాజీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. పూర్వ బర్ధమాన్ జిల్లాలోని ఆస్గ్రామ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కలితా మాజీ నేపథ్యం అత్యంత సామాన్యమైనది. పేదరికం కారణంగా చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె కుటుంబాన్ని పోషించడానికి పలు ఇళ్లల్లో ఇంటి పనిమనిషిగా చేరారు. నెలకు 2,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆమె భర్త దినసరి కూలీగా పనిచేసేవారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నడుమ కూడా ఆమె 10 ఏళ్లుగా స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవ చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానం పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై ఇదే ఆస్గ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. దీని ఫలితంగా 2026 ఎన్నికల్లో 1.07 లక్షలకు పైగా ఓట్లు సాధించి తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెను వెంటనే మంత్రి పదవి వరించింది. మంత్రిగా అవకాశం రావడంపై కలితా మాజీ భావోద్వేగానికి గురయ్యారు. తనలాంటి వాళ్లు ఈ స్థాయికి చేరుకుంటారని కలలో కూడా ఊహించలేరని, ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తారని అస్సలు అనుకోలేదని ఆమె అన్నారు. తన నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచడమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆమె హామీ ఇచ్చారు.